ప్రభుత్వ కాలనీ వాసులు ఉమ్మడి భూమి అంటే అది ఎవరో ఒకరి సొంత ఆస్తా లేదా కాలనీలో నివసిస్తున్న వందల కుటుంబాల జీవన అవసరాల కోసం కాపాడాల్సిన ప్రజాస్థలమా? తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పుడు ఇదే ప్రశ్న ఉద్రిక్తతకు దారితీస్తుంది. దశాబ్దాలుగా కాలనీ వాసులు బహిర్భూమిగా ఉన్న ఉమ్మడి అవసరాలకు వాడుకుంటున్న ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు చేసిన ప్రయత్నం స్థానికంగా తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. ఈ వ్యవహారాన్ని స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ స్పందించి న్యాయం చేయాలని కోరుకుంటున్నారు బాధితులు. అలాగే ప్రభుత్వ అధికారులు స్పందించి కాలనీ వాసులకు న్యాయం చేయాలని అంటూ స్పష్టంగా డిమాండ్ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం బుచ్చంపేట గ్రామం బాబు జగ్వన్ రామ్ కాలనీ. ఈ కాలనీలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న ప్రభుత్వ కాలనీ వాసుల ఉమ్మడి భూమిని స్థానిక నాయకుడు సీతారామకృష్ణ అలియాస్ గొల్లబాబు అనే వ్యక్తి ఆక్రమించేందుకు ప్రయత్నించాడన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సిమెంటు స్తంభాలతో ఫెన్సింగ్ వేయాలని ప్రయత్నం చేయగా కాలనీ వాసులు, మహిళలు, యువత ఒక్కసారిగా కదిలొచ్చారు. ఇది మా ఉమ్మడి స్థలం, ఏళ్లుగా బహిర్భూమిగా వాడుకుంటున్నామంటూ ప్రభుత్వ భూమిని కబ్జా చేయడం అన్యాయం అంటూ మహిళలు ముందుండి అక్రమ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. కాలనీ వాసులే కాదు, గ్రామస్తులు సైతం అధిక సంఖ్యలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఇక ఈ సంఘటనపై కాలనీ వాసులు స్పష్టంగా చెప్తున్న మాట ఒకటే, ఇది భూమి కోసం కాదు, మా హక్కుల కోసం పోరాటం. ప్రభుత్వ కాలనీ వాసుల ఉమ్మడి భూమిని అక్రమంగా ఆక్రమించే ప్రయత్నం జరిగితే అది సహించేది లేదని మహిళలు స్పష్టం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణను సంబంధిత ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని కాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోకపోతే మా ఆందోళనను తీవ్రతరం చేస్తామంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇది కేవలం బుచ్చింపేట కాలనీ సమస్య కాదు, ప్రభుత్వ భూముల పరిరక్షణపై అధికార యంత్రాంగం ఎంత సీరియస్గా ఉందన్న దానికి పరీక్షగా మారింది. ప్రభుత్వ భూమి ప్రజలదా లేదా అధికార రాజకీయ బలమున్న వారిదా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వ అధికారులదే. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం అండి. ఇది పులిమార్పుక్ అండి. ఇది గుమ్మలూరు అంటే గుమ్మలూరు జగన్నాథపురం ఉంటుంది సార్. జగన్నాథపురం బుచ్చంపేట సరిహద్దు అండి. ఇది కాపులకి కట్టారండి బాత్రూమ్లు. ఇది ఇక్కడ నుంచి ఇదంతా కాపులకి 85లో కట్టారండి బాత్రూమ్లు అన్నీ. ఇదంతా ఇదండి, ఇది బాత్రూమ్ సార్. ఆడవాళ్ళకి మరుగుదొడ్డి అంటారు సార్. ఇది మరుగుదొడ్డి అండి. ఇది ఆడవాళ్ళకి కట్టారండి. అప్పుడు కాపులకు కట్టారండి. ఇదిగో సార్, ఇక్కడ వాటర్ ఉంది సార్. ఈ పడిపోయి దీంట్లో పాములు వచ్చేస్తున్నాయి సార్. పాములు వస్తున్నాయని శుభ్రం చేశారు సార్. దీనికి ఇదే సార్ ఒక 8 అడుగులు ఉంటుంది సార్. ఒకసారి ఓటేసారండి. ఇది ఇదని పుంత నిజమండి. వస్తుంది సార్, 2 బార్లు ఉంటుందండి. పుంత 2 బార్లు. ఇదంతానేమో పొలిమార్ పుంత అండి. ఇది పుంత అండి, పొలిమార్ పుంత. సీతారామకృష్ణ వాళ్ళ నాన్నగారి పేరేమో అడవాల ఈశ్వరుడు గారు, వాళ్ళ తాతగారి పేరేమో అడవాల సీతారాం గారు. తాతగారు పెట్టుకున్న తాత పేరు పోగొడుతున్నాడు ఆయన. దయచేసి ఇది గవర్నమెంట్ వారికి తెలియదు, మీ ఛానల్ వల్ల గవర్నమెంట్ వాళ్ళు తెలియాలని